హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. బజ్జీ అండి, మినప్పిండి అలానే ఇడ్లీ పిండి ఉంటుంది కదా మన ఇంట్లో. సో ఆ ఇడ్లీ పిండిలో కొద్దిగా గోధుమ పిండి మిక్స్ చేసుకుని ఇలా వేసుకుంటే ఇలా మంచిగా బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఎప్పుడు క్యాజువల్గా ఇడ్లీ తింటూనే ఉంటాము, ఇడ్లీ దోశ అనేది కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. 1 కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నానండి. దానిలో 1 కప్పు వరకు గోధుమ పిండి అనేది వేసుకుంటున్నాను. తర్వాత ఇడ్లీ పిండి బ్యాటర్ అంతా మిక్స్ చేసుకోవడం కోసం నేను 1 కప్పు వరకు పెరుగు అనేది యూజ్ చేస్తున్నాను. పెరుగు బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీ అనేది లూజ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. తర్వాత ఇడ్లీ బ్యాటర్లో నేను కొద్దిగా ఉప్పు అనేది వేసుకుంటున్నాను. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది బజ్జీలకి ఈ విధంగా ఉండాలి. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బజ్జీలు అయితే వేసుకుందాము. ఈ విధంగా కొద్దిగా తీసుకుని మనం రౌండ్ షేప్లో బజ్జీలు అనేవి వేసుకోవాలి. సో బజ్జీకి కాంబినేషన్గా ఇప్పుడు పీనట్ చట్నీ అండి, పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో దానికోసం ఫస్ట్ ఆయిల్ అనేది కొద్దిగా వేసుకుంటే చాలండి. 1 to 2 స్పూన్స్ అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. సో అందులో నేను 1 కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు వేసుకుంటున్నాను. సో పల్లీలు వేగటానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఫస్ట్ అవి వేయించుకున్న తర్వాత ఇవి వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. సో చట్నీలకి ఎప్పుడు కూడా మనకి ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్ అండి. మార్నింగ్ టైం టిఫిన్ కాబట్టి మీరు కావాలి అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇందులో నేను పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. సో మిర్చి కనుక అవైలబిలిటీగా లేకపోతే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇందులో నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు వీలైనంతగా కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది చట్నీకి, మంచి స్మెల్ కూడా వస్తుంది. కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిదండి. లేడీస్కి అయితే జుట్టు ప్రాబ్లమ్స్ అయితే చాలా మందికి హెయిర్ లాస్ అది అవుతూ ఉంటుంది కదా, ఉత్తప్పుడు ఎలాగ మనం తీసి పాడేస్తూ ఉంటాం కర్రీస్లో అవి. సో ఈ విధంగా చట్నీస్లో కన్నా వేసుకుని తింటే కనుక మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఫ్రై అయిపోయింది అన్నీ కూడా. సో ఇలా విధంగా ప్లేట్లో పెట్టేసుకుంటే మనం తొందరగా ఆరిపోతుంది అన్నమాట. చల్లారితే కనుక మనం గ్రైండ్ చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం గ్రైండ్ చేయకూడదు. పల్లీలు బాగా చల్లారిపోయినాయి అండి. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను. పల్లీలు వేసేసుకున్న తర్వాత
కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనకి చట్నీ అనేది గ్రైండ్ అవుతుంది. గ్రైండ్ అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. స్టార్టింగే వాటర్ యాడ్ చేస్తే కనుక మనకి గ్రైండ్ అనేది సరిగ్గా అవ్వదు. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత నేను వాటర్ అనేది యాడ్ చేస్తాను. మీకు చట్నీ థిక్నెస్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ థిక్నెస్లో నేను తీసేసుకుంటున్నాను. వేరే బౌల్లోకి తీసేసుకుంటానండి. ఈ చట్నీని మీరు ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని మళ్ళీ పోపు కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. సో నేను ఇప్పుడైతే పోపు అయితే వేసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకుని అందులో నేను 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటాను. చెప్పాను కదా, కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది. మంచి టేస్ట్ అనేది, కొంచెం మంచి ఫ్లేవర్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఈ విధంగా పోపు వేసుకున్నప్పుడు మనం పైన సర్వింగ్ కోసం వేసుకుంటాం కాబట్టి, మంచి టేస్ట్ కోసం వేసుకుంటాం కాబట్టి ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటే మనకి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కనే ఆల్ అని ఉంటుంది, ఆల్ని కూడా క్లిక్ చేయండి. చూసారు కదా, మనకి ఒక పక్కన బజ్జీ రెడీ అయిపోయింది. అదేవిధంగా చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాము. తప్పకుండా బజ్జీతో కాంబినేషన్లో ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో మాత్రం తెలపడం మర్చిపోకండి. బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.